कालाम्भोदकलाय कोमलरुचां चक्रेण चक्रं दिशाम् आवृण्वानमुदारमन्दहसितस्यन्दप्रसन्नावनम् राजत्कम्बुगदारिपङ्कजधर श्रीमद्भुजामण्डलं स्रष्टुस्तुष्टिकरं वपुस्तव विभो मद्रोगमुद्वासयेत्. ఇవన్నీ అలంకారాలు ఆభరణాలన్నీ చూసాం కదా. ఇప్పుడు ఆ స్వామి వారిని వర్ణన చేస్తున్నారు ఈ శ్లోకంలో. ఎలా ఉన్నారట? కాలాంబోధ కలాయ కోమల రుచాం. ఆ నీలకాంతి కూడా ఎలా ఉందయ్యా అంటే, తొలి మబ్బు అంటాం కదా, నల్లటి ముసిరేసినటువంటి మబ్బులు కాదు, తొలి మేఘం అంటే లేత మేఘం, లేత నీలి రంగులో ఉంటుంది కదా, అటువంటి కలాయ కోమల రుచాం, లేత మేఘశ్యామం, అటువంటి తొలి మబ్బు లాంటి ఆ నీలకాంతితోటి ఆ శరీరం ఉందట. అది ఎలా ఉందయ్యా అంటే, అన్ని వైపులా కూడా అన్ని దిక్కుల ఆ నీలకాంతి ఆయన వెలుగుల్ని విరాజిల్లింపు చేస్తోందట. అంటే ఆయన నుంచి ఆ వైకుంఠమే జ్యోతిస్వరూపం అని చెప్పుకున్నాం కదా, అందులో ఆ స్వామిని వర్ణన చేసుకునేటప్పుడు ఆయన నుంచి వచ్చే వెలుగులు అన్ని దిక్కులకు కూడా విస్తరిల్లుతూ ఉన్నాయట. ఆ నీలకాంతులు అంతగా ఉత్కృష్టంగా ఉన్నాయట. ఇంకా ఆయన ముఖం ఎలా ఉంది? ఆవృణ్వానముదారం అందహసితస్యంద ప్రసన్నాననం. ఉదారమైనటువంటి మందస్మితం ఆ ముఖంలో. ముఖ్యంగా ఆ వెలుగుల తర్వాత ఇంకొక ముఖ్యమైన వెలుగు ఆ చిరునవ్వు నమ్మినప్పుడు మన సాధారణమైనటువంటి మనుషులే ఆ చిరునవ్వుతోటి ఆ ముఖం అంతా కూడా తేజవంతం అవుతుంది. మరి స్వామి ఆ కరుణాపూరితమైనటువంటి ఆ మందహాసం చేసేటప్పటికీ ఆ చిరునవ్వు వెలుగులు ఆ ముఖమంతా కూడా వ్యాపించిపోయి ఉన్నాయి. ఆ ప్రసన్నమైనటువంటి ఆ ముఖంలో ఆ చిరునవ్వు వెలుగులు అంతటా కూడా వ్యాపించి ఉన్నాయట. ఇంకా ఆ భుజాలు, ఆ ముఖం అయిపోగాని ఆ భుజాలలో ఆ చేతుల్లో ఎటువంటి ఆయుధాలు పట్టుకొని ఉన్నారు అంటే ఒక్కొక్కటి చెప్తున్నారనమాట. కంబు, గద, అరి, పంకజధర. కంబు అంటే ముందు ఎడమ వైపు వర్ణన చేసి తర్వాత కుడి వైపుకి వస్తున్నారు. అంటే ఆ ఎడమ వైపు ఆయన ఏం పట్టుకొని ఉన్నారట? శంఖము, గద. ఈ కుడి వైపుకి వచ్చేసరికి చక్రము, పైన చేతిలో చక్రము, ఆ కింది వైపు వచ్చేసి ఆ కమలము పట్టుకున్నారు, పంకజధర. అలా వర్ణన చేస్తున్నారనమాట. శంఖు, చక్ర, గద, పద్మములతోటి ఆ 4 భుజాలు కూడా విలసిల్లుతూ ఉన్నాయట. 4 హస్తాలను ఈ 4 పట్టుకొని ఆయన రక్షణ చేస్తున్నారు, జ్ఞాన ప్రసారం చేస్తున్నారు, వికసితమైనటువంటి జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తున్నారు అని ఆ 4 హస్తాలతోటి 4 రకాలైనటువంటి పట్టుకొని ఉన్నారనమాట. అది శంఖ చక్రాలు, గద, తర్వాత జ్ఞాన ప్రసాదితమైనటువంటి ఆ కమలాన్ని కూడా ఒక చేతితోటి పట్టుకొని ఉన్నారట. ఇలా పట్టుకొని ఈ సుందరమైన రూపాన్ని ఆయన దర్శనం ఇచ్చాట. ఎవరికి? ఆయనకి. స్రష్టుస్తుష్టికరం, ఆ సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మదేవుడికి తృప్తి కలిగేలాగా దర్శనం ఇచ్చాట. మనం ఆ భావన చెప్పుకుంటేనే మనకి ఆనందం కలుగుతుంది. మరి ఆయన ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్నారు. ఆయన స్వామిని ప్రత్యక్షంగా అటువంటి దర్శనం చేసుకొని ఎంతటి తృప్తి పొందాడు. ఆ సంతృప్తిగా ఆ పరమాత్మ యొక్క దర్శనాన్ని చేసుకున్నట్ట. స్వామి ఆయన అయితే ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్నాడు, మేము ఆ భావన చేస్తున్నాం, ఈ భావన చాలు మాకుండేటువంటి సకల పీడలను, ఆది వ్యాధులను పోగొట్టడానికి అని పరమాత్మని కీర్తిస్తున్నారన్నమాట. అంటే ఆయన భావన, ఆయన రూపాన్ని అలా వర్ణించుకొని ఆ రూప సందర్శనం భావాత్మకంగా చేసినా కూడా మనకున్నటువంటి ఆది వ్యాధులు, మనకు పీడలు అన్నీ కూడా శమిస్తాయి, తప్పకుండా అవన్నీ కూడా హరింపబడతాయి అని మనకి ఒక ఆశ్వాసనం చేస్తున్నారు. అంటే ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నారు కవి.